దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈ రీసెంట్ డేస్లో మనం గమనిస్తే ప్రపంచం అంతటా కూడా చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మనకు గమనిస్తూ ఉన్నాం. మనుషులందరూ కూడా మృగాల్లాగా తయారైపోతున్నారు. అంటే మనుషులలో మానవత్వం అంతరించిపోతుంది. చాలా సందర్భాల్లో మనుషుల మీద కోపం వచ్చినప్పుడు, మనుషుల్ని ఏదైనా గద్దించాలన్నప్పుడు, మనుషులు తప్పులు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు, రేయ్ నువ్వు మనిషివా పశువా అని. కాకపోతే ఈ రోజుల్లో కనుక ఎవరినైనా పట్టుకుని నువ్వు మనిషివా పశువా అంటే పొరపాటున పశువులే కనుక ఆ మాటను వింటే, నువ్వేడ్రా బాబు మనిషిని పట్టుకుని మాతో పోలుస్తున్నావు, మా బతుకేది మమ్మల్ని బతకని అని కోతులు, కుక్కలు, పందులు కూడా సిగ్గుపడతాయి. మనిషిని చూసి సిగ్గుపడతాయి. ఎందుకో తెలుసా? మాతో పోలుస్తున్నారేంటి మీ పనికి మాలిన బతుకుల్ని అని పశువులు కూడా సిగ్గుపడతాయి. కాబట్టి దయచేసి మనుషుల్ని పట్టుకొని మనిషివా పశువా అని తిట్టి పశువుల్ని బాధ పెట్టకండి. ఎందుకంటే మనుషుల కంటే పశువులు చాలా నయం, పశువులు చాలా క్రమబద్ధంగా, పశువులు చాలా ప్రేమ కలిగి వాటి బతుకేదో బ్రతుకుతున్నాయి. ఎవరికి హాని తలపెట్టకుండా, అక్రమాలు చేయకుండా, దౌర్జన్యాలు చేయకుండా వాటి బ్రతుకేదో అవి బ్రతుకుతున్నాయి. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి తాగుబోతులు మంచివారిగా మారుతున్నారు, జూదగాళ్ళు మంచివారిగా మారుతున్నారు, వ్యభిచారులు మంచివారిగా మారుతున్నారు, తిరుగుబోతులు మంచివారిగా మారుతున్నారు, దొంగలు మంచివారిగా మారుతున్నారు, హంతకులు మంచివారిగా మారుతున్నారు, ప్రేమ లేని వారు ప్రేమను పెంచుకుంటున్నారు. ఇలా కేవలం ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న వారి బ్రతుకులే మారుతున్నాయి. ఇక మిగిలిన ఇతరేతర మత గ్రంథాలు ఏవి కూడా ఏ మనుషుని మార్చట్ల. ఎనీ బుక్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచంలో లక్షలాది గ్రంథాలయాల్లో కోటాను కోట్ల గ్రంథాలు ఉన్న ఈ ప్రపంచంలో ఏ గ్రంథాన్ని మనుషులు చదివినా ఏ బ్రతుకు మారటం లేదు, ఎక్సెప్ట్ ద హోలీ బైబిల్. పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మనుషుల జీవితాల్ని మారుస్తుంది. మాలాంటి సేవకులు ఎందుకు మీ వీధుల్లోకి, మీ ప్రాంతాలకు, మీ గ్రామాలకు వచ్చి స్వార్థను ప్రకటిస్తారంటే, ఈరోజు చాలా మంది విచక్షణ, విఘ్నతని కోల్పోయి, ప్రేమని కోల్పోయి, మానవత్వపు విలువలను కూడా కోల్పోయి, నీచాతి నీచమైన, దారుణమైన, దరిద్రమైన పరిస్థితికి దిగజారిపోయి మృగాల కంటే హీనంగా బ్రతుకుతూ వారి క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా ఇతరులకి నష్టాన్ని చేకూరుస్తున్నారు. దానికి కారణం చాలా వారి జీవితాల్లో, చాలా ప్రాంతాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఎక్కడ ఏ న్యూస్ చదివినా అసలు వీడు మనిషేనా ఇలా చేశాడు, అసలు ఈవిడ మనిషేనా ఇలా చేసింది, ఇంత దారుణంగా ఎలా దిగజారిపోతారు, ఇంత దారుణంగా ఎలా దిగజారిపోయి ఇలాంటి చర్యలు చేస్తారు అని మనుషులకు సందేహం కలిగేటట్లుగా మనుషుల ప్రవర్తన మారిపోయింది. ఈ మధ్య కాలంలో గడిచిన 4-5 రోజుల క్రితం, మహా అయితే వారం రోజుల క్రితం సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో జరిగినటువంటి విషాద సంఘటన. ఈ సంఘటన ఎందుకు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నానంటే, ఒక న్యూస్ అనో లేదా ఇంకోటనో కాదు, మనుషులు ఎంత వికృతంగా, ఎంత దారుణంగా, ఎంత భయానికంగా మనుషులు తయారవుతున్నారు, వీటికి కారణం ఏంటి అన్నది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక కుటుంబీకులు సంక్రాంతి సెలవులు వస్తే బాగా అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులు
వారికి దేవుడు ప్రేమించి 2 బిడ్డలను ఇచ్చాడు. అయితే సంక్రాంతి సెలవులు రావటంతో పిల్లలిద్దరిని కూడా బంధువుల ఇంటికి పంపించారు. భార్యాభర్త ఇద్దరు చక్కగా ఇంట్లో ఉన్నారు. ఒక 2-3 రోజుల తర్వాత భార్య కనిపించట్లేదు, భర్త ఉన్నాడు, భార్య కనిపించట్లేదని కేసు ఫైల్ అయింది. మొత్తానికి భార్య ఆచూకీ తెలియలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనుక్కోలేకపోతే చివరికి తేలినటువంటి విషయం ఏంటంటే ఆవిడ చనిపోయింది, ఆవిడ ప్రాణాలతో లేదు. ఎలా చనిపోయింది అని దర్యాప్తు చేస్తే, సర్వే చేస్తే అందులో ఆవిడ చనిపోలేదు, చంపబడింది అని తెలిసింది. షీ వాజ్ మర్డర్డ్. చాలా దారుణంగా, భయంకరంగా, కిరాతకంగా, కఠినముగా ఆమె చంపబడింది, హత్య చేయబడింది అని తెలిసింది. అంటే మనుషులు కూడా చూసి భయపడేంత భయంకరంగా చంపబడింది అని తెలిసింది. అయితే పోలీసుల వారి సర్వేలో తేలినటువంటి ఆ హత్య ఎలా జరిగింది, ఎవడు చేశాడు అంటే భర్తే కట్టుకున్న భార్యని కడతేర్చాడు, కట్టుకున్న వాడే భార్యని చంపాడు, హత్య చేశాడు అని తేలింది. చాలా మంది ఈ ప్రపంచంలో భార్యల్ని భర్తలు చంపుతున్నారు, భర్తల్ని భార్యలు చంపుతున్నారు. పెళ్లికి మతానికి సంబంధం లేకుండా పెళ్లి చేసుకునేటప్పుడు వివాహం రోజున ప్రతి ఒక్కరు కూడా జీవితకాలం ఒకరిని ఒకరు భరిస్తామని, ఒకరిని ఒకరు సహిస్తామని, ఒకరిని ఒకరు అడ్జస్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమిస్తామని, చివరిదాకా మరణం వరకు కూడా మేమిరువులం ఈ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తామని, ఏ సమస్య వచ్చినా, ఏ శ్రమ మాకు కలిగినా, ఎలాంటి విపత్తులు ప్రతికూలతలు వచ్చినా మేమిద్దరం కలిసి ఎదుర్కొని జయించి జీవితాన్ని ముందుకు సాఫీగా సాగింప చేస్తామని ఏ మతంలో జరిగిన వివాహంలోనైనా దంపతులు ప్రమాణాలు పలుకుతారు. వారి కుటుంబీకులు, వారి మత పెద్దలు కానీ వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఏమని? పిల్లా పాపలతో చక్కగా దీర్ఘాయువుతో కలకాలం వర్ధిల్లాలని దీవిస్తారు. ఇది మతానికి, కులానికి, వర్గానికి సంబంధం లేదు. అయితే ఈ పెళ్లి కూడా అలాగే జరిగింది. చక్కగా 2 బిడ్డలు పుట్టారంటే భార్యాభర్త ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉన్నారని అర్థం. ఏవో కొన్ని కారణాలు, అక్రమ సంబంధం కావచ్చు, అతనికి ఉన్నటువంటి ఇతర వ్యసనాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ మనిషి మృగంగా మారిపోయాడు. ఎంత భయంకరంగా మారిపోయాడంటే మానవత్వాన్ని కూడా మరిచిపోయి, అరే ఈవిడ నేను కట్టుకున్న భార్య కదా, నేను కాపురం చేసిన భార్య కదా, నాకు 2 బిడ్డలకి నన్ను తండ్రిని చేసిన నా భార్య కదా, కలకాలం నాతో జీవితాన్ని పంచుకోవటానికి కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని, చిన్ననాటి జ్ఞాపకాలని అన్ని త్యాగం చేసుకుని నాతో బ్రతకటానికి నా ఇంట్లో అడుగుపెట్టి నన్ను నమ్ముకున్న నా భార్య కదా, నాకు ఏదైనా కోపం ఉంటే 2 మాటలు మాట్లాడాలి, లేదా ఒక దెబ్బ వేయాలి, అంతే తప్ప చంపటం కరెక్టా అన్నటువంటి విచక్షణ విఘ్నత కూడా లేనటువంటి ఆ పనికిమాలిన దుర్మార్గపు స్థితిలోకి దిగజారిపోయినటువంటి భర్త ఏం చేశాడంటే భార్యని చంపేశాడు. 100 కారణాలు చెప్పినా తప్పే. జైల్లో ఖైదీలు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు, కబ్జాలు చేసిన వాళ్ళు ఉంటారు, మోసాలు చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ తప్పులు చేసి శిక్ష పడి తీర్పులో జైలుకి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దామని మైక్ పెడితే, సార్ నేను అందుకు మర్డర్ చేశానండి, నాకు ఇలా జరిగింది కాబట్టి దౌర్జన్యం చేశాను సార్ అని 100 కారణాలు చెప్తారు. 100 కారణాలు చెప్పినా తప్పు మాత్రం రైట్ అయిపోదు. తప్పే ఎప్పటికి కూడా. తప్పుని ఎవడు కూడా రైట్ చేయలేడు. అది ఎవ్వడు కూడా, నేను కూడా తప్పుని రైట్ చేయటానికి ఎవరి వల్ల కాదు. అయితే ఇప్పుడు భర్త ఎవడైతే మృగంగా మారి కట్టుకున్న నమ్మిన భార్యని కసాయివాడిగా మారి చంపాడో వాడు 100 కారణాలు చెప్పొచ్చు. నేను అందుకు చంపానండి, నేను ఎందుకు చంపానండి, ఆమె ఎలా మాట్లాడిందంటే 100 కారణాలు చెప్పినా తప్పే. నిన్ను నమ్మి వచ్చిన భార్య, నేను ప్రపంచంలో
ఉన్న ప్రతి ఒక్క భర్తని ఉద్దేశించి చెప్తున్నాను. కులానికి మతానికి చెప్పటం లేదు, భూమి మీద ఉన్న భర్తలందరికీ చెప్తున్నా. ఈ వీడియో వీక్షిస్తున్న మీరు భర్త పాత్రలో కనుక ఉంటే మీతో నేను మాట్లాడుతున్నా. అయితే భర్తలందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నా భార్య గయ్యాలి గంపైనా, నా భార్య శాడిస్టుదైనా, నా భార్య కోపిస్తుదైనా, నా భార్యకు గొనిగే సనిగే జబ్బున్నా, నా భార్య నన్ను అనుమానించినా, నా భార్య ఎలాంటిదైనా సరే కట్టుకున్న నా భార్యని నేను జీవితకాలం మోయాల్సిందే, భరించాల్సిందే, సహించాల్సిందే. కోపతాపాలు వస్తాయి కానీ వాటిని సర్దుకుంటూ జీవితాన్ని సాగించేవాడే నిజమైన భర్త. అంతే తప్ప భార్య చంపాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ క్షణం వాడి విచక్షణని, విఘ్నతని కోల్పోయాడు, మానవత్వపు విలువల్ని కూడా కోల్పోయాడు. భార్యని చంపటానికి సిద్ధపడిన భర్త వాడికి ఎవరినైనా చంపగలడు, ఏదైనా చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు. ఎందుకంటే వాడికి మానవత్వపు విలువలు పోయాయి. కాబట్టి చాలా మంది భర్తలు చెప్తున్నారు, దయచేసి మీ భార్యల మీద మీకు కోపం ఉంటే, ద్వేషం ఉంటే, వ్యతిరేకత ఉన్నా, పగా ప్రతీకారం ఉన్నా అయితే మాట్లాడడం మానేయండి, లేదా ఒక దెబ్బ కొట్టండి, లేదా తిట్టండి, లేదా పెద్దల్ని కుటుంబీకులను కూర్చోబెట్టి సెటిల్మెంట్ పంచాయతీ చేసుకోండి, ఏమైనా చేయండి. కానీ చంపటం వరకు ఆలోచిస్తే నువ్వు మృగం కంటే, పశువు కంటే హీనుడివి అని అర్థం. చంపటం మన హక్కు కాదు. అయితే వాడేం చేశాడంటే, ఆ కుటుంబంలో జరిగిన పరిస్థితి, భర్త భార్యని చంపాడు. చంపటంలో కూడా రకాలు ఉంటాయి. వాడు ఎలా చంపాడంటే, ఒక కసాయి వాడు నమ్మిన గొర్రెని కూడా అలా చంపడు, ఒక చికెన్ కొట్లో ఉండేటోడు కోడిని కూడా అలా చంపడు, ఎవ్వడు ఏ పశువును కూడా అలా చంపడు. కసాయి వాడు కూడా పశువులను అలా చంపడు. అంత కసాయితనంతో కసాయి వాడిని కూడా మించిపోయే విధంగా కోడిని, గొర్రెని కంటే దారుణంగా అతి కిరాతకంగా సంసారం చేసిన భర్త, కాపురం చేసిన భర్త భార్యని అంత కిరాతకంగా, ఆ న్యూస్ నేను చూసినప్పుడు ఒక్కసారిగా షివరింగ్ వచ్చింది నాకు. మనుషులు ఇంత భయంకరంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? ఇంత మానవత్వపు విలువలు కోల్పోయి కట్టుకున్న భార్య దాదాపుగా 15 సంవత్సరాలు కాపురం చేసి, వండి పెట్టి వాడికి చాకిరీలు చేసి, సేవలు చేసి, బిడ్డల్ని మోసి, బిడ్డల్ని కని, ఇన్ని సేవలు చేసిన కట్టుకున్న భార్యని, ప్రేమ పంచిన భార్యని ఎలా చంపగలిగాడు బాబు? అసలు ఇది భూమేనా, ఇది మనుషులు ఉన్నటువంటి ప్రపంచమేనా అన్నటువంటి నాకు భయం కలిగింది ఒక్కసారిగా ఆ న్యూస్ చూసినప్పుడు. ఎలా చంపాడు తెలుసా? గదిలో పెట్టి ఆవిడ్ని రోకలి బడి అంటారు కదా, ఆ చట్నీలు అవి చేసుకుంటారు పల్లెటూరు ప్రాంతాలు, చెక్కతో ఉంటది, ఆ రోకలి బడితో ఆవిడని కొట్టి చంపేసి, ఆ రక్త కాలువల మధ్యలో ఆవిడ్ని పట్టుకొని లాక్కొని బాత్రూంలోకి తీసుకెళ్ళి, చికెన్ షాప్లో, మటన్ షాప్లో అది చికెను మటను కొట్టే మొద్దు ఉంటుంది కదా, చెక్క ఉంటుంది కదా, అది ఒకటి తెచ్చి పెట్టుకున్నాడు ముందుగానే. అది పెట్టుకొని కత్తి తీసుకొని భార్యని ముక్కలు ముక్కలుగా నరకడం మొదలుపెట్టాడు. ఎన్ని ముక్కలు నరికాడు తెలుసా? 72 ముక్కలుగా కట్టుకున్న భార్యని, 2 బిడ్డల తల్లిని, దాదాపుగా 15 సంవత్సరాల పాటు వీడితో సంసారం చేసి, కాపురం చేసి, వాడికి సేవలు చాకరీలు చేసిన ఒక మనిషిని మానవత్వపు విలువలు లేకుండా, కసాయి వాడి కంటే హీనాతి హీనంగా, నీచాతి నీచంగా 72 ముక్కలుగా నరికేశాడు. 72 ముక్కలుగా చేశాడు. ఆ 72 ముక్కలుగా ఆ శరీరాన్ని ముక్కలు చేసి హాస్పిటల్లో చనిపోయిన వారు యాక్సిడెంట్ గానో లేదంటే అనుమానాస్పదంగానో చనిపోయిన వారిని పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసేవాడు కూడా అన్ని ముక్కలు నరకడు మనిషిని. ఆ పోస్ట్ మార్టం చేయటానికే వాడు మత్తు తీసుకొని చేస్తారు. కానీ వీడు ఆవిడని 72 ముక్కల కింద నరికేసి, ఆ ముక్కలన్నిటినీ
కుక్కర్లో వేసి కొన్ని ముక్కల్ని ఉడకబెట్టి కొన్ని ముక్కల్ని ఆ కడాయిలో వేసి వేపి ఎముకలన్నిటినీ పొడి కొట్టేసి వీటన్నిటిని మోసుకొని వెళ్ళి చెరువులో కలిపేశాడు. ఇన్ని మనిషి అంటారా? మానవత్వం ఉంది అంటారా? భార్య విలువ తెలుసు అంటాడా? ఈరోజు చాలామంది అరే పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేయండిరా మీరు, ఆడదాని విలువ తెలియకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేయండి, బ్యాచులర్గా బతికేయండి. ఆడపిల్లకి ప్రపంచంలో విలువ లేదు. ఎందుకు లేదు అంటే ఇలాంటి వాళ్ళ వలన. ఒక తల్లిదండ్రులు బిడ్డకు జన్మనిచ్చి ఆడపిల్లని ప్రయోజకురాలు చేసి ఒకనికి కట్టపెడితే ఆ కట్టుకున్నవాడు కసాయివాడిగా మారి కట్టుకున్నవాడే భార్యకి కన్నీళ్లు పెట్టించి కట్టుకున్నవాడే ముక్కలు ముక్కల కింద నరికేసి మనుషులు కూడా దడిచిపోయేంత భయంకరంగా ఆ హత్య చేసి ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతే ఆడదానికి సెక్యూరిటీ ఎక్కడుంది? దేర్ ఇస్ నో సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫర్ ఉమెన్. మనల్ని కంది తల్లి కాదా? మనతో కాపురం చేసిన భార్య కాదా? మనకు చెల్లెలు లేరా? మనకు అక్కలు లేరా? మనకు అత్తలు లేరా? పెద్దమ్మలు లేరా? అక్కలు లేరా? ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో పుట్టి పెరిగిన మనం ఒక ఆడదానికి సెక్యూరిటీ సేఫ్టీ ఇవ్వలేక ఆడవాళ్లకు విలువని గౌరవాన్ని, మీరు విలువ గౌరవం కాదు కదా, కనీసం ఒక కుక్కను చూసినట్టు కూడా చూడడం లేదు. కుక్క మీద చూపించినంత ప్రేమ కూడా కొంతమంది భర్తలు భార్యలను చూపించడం వల్ల, కొంతమంది కోసం నేను మాట్లాడుతున్నాను. భార్య అంటే ఈ పనికి మాలిన వెధవలకి కాలు కింద చెప్పు, ఇంట్లో పని మనిషి, బానిస, నేను కొట్టినా తిట్టినా పడి ఉండాలి అనేటువంటి నేచర్ చాలామంది మగాళ్ళకు ఉంటుంది. అలాంటోడే వీడు కూడా. కాకపోతే మీరు చంపలా, ఇది చంపాడు అంతే. ఇలాంటోని చూసి ఏం నేర్చుకోవాలంటే మరి వాడు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందినవాడో నాకు తెలియదు, కానీ వాడి మత పెద్దలు వాడికి ఏం నేర్పించాడో నాకు తెలియదు, కానీ వాడు ఏ గ్రంథం చదివాడో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివితే ఇలాంటి విపరీతమైనటువంటి బుద్ధికి పాలు పడ్డు ఎవ్వడు కూడా. ఎందుకు తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యంలో ఏమన్నదో తెలుసా? అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు ఈ భర్త భార్యని 72 ముక్కలుగా నరికి ఉడకబెట్టి కుక్కర్లో కడాయి మీద ఫ్రై చేసి వాడు మనిషేనా? కారణం ఏంటి? ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? వాడిలో ప్రేమ చల్లారిపోయింది, భార్య మీద ప్రేమ పోయింది, బిడ్డల మీద ప్రేమ పోయింది. అయ్యో నాకంటే ఇంకొక దాన్ని నేను చూసుకోవచ్చులే, మరి నా బిడ్డలకు తల్లిని ఎలాగా? అరే నీ భార్యను వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ నీ బిడ్డలకి తల్లిని దూరం చేసేవే, అది ఎంతటి శాపగ్రస్తమైనటువంటి క్రియ. వాడే కాదు, చాలా మంది ఈరోజు భార్యల మీద పీకల వరకు కోపం పెట్టుకొని చంపేస్తే బాగుంటది అన్నటువంటి కక్షపూరితమైనటువంటి ఉద్దేశాలతో బ్రతుకుతున్న భర్తలు వందలాది మంది ఉన్నారు. భార్య అడ్డైపోయిన భర్తలు. నీకు అడ్డైపోతే వదిలేసి వెళ్ళిపో, నీ చావు నువ్వు చావు. బిడ్డలకి తల్లిని లేకుండా చేయటం అది మానవత్వంతో ఉన్న విషయమేనా? మనిషి చేసే పనేనా? చాలా మంది అలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఓ వాడు చేశాడు కదా నేను కూడా చేయొచ్చులే. కేవలం కారణం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, అక్రమం ఎక్కువ అవుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. చివరి రోజుల్లో మనం ఉన్నాం. we are in last days. మనుషులందరిలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. భర్తకు భార్య అంటే విలువ లేదు, భార్యకు భర్త అంటే విలువ లేదు, తల్లిదండ్రులకి బిడ్డలంటే విలువ లేదు, బిడ్డలకి తల్లిదండ్రులు అంటే విలువ లేదు. మనిషికి ఉన్న బంధం కేవలం స్వార్థమే. ఆస్తుల కోసం మనుషుల్ని చంపటం, ఆస్తుల కోసం మనుషుల్ని దూరం చేసుకోవటం, డబ్బుల కోసం మనుషుల్ని హత్య చేయటం, కోరికలు తీర్చుకోవటానికి ఆడపిల్లల్ని మృగాల్లాగా మారి వెంటపడి యాసిడ్ దాడులు చేసి కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని చంపేయటం, వీళ్ళ కోరికలు తీర్చుకోవటం, అత్యాచారాలు చేయటం, బలత్కారాలు చేయటం, ఇవన్నీ ఏంటంటే ఓన్లీ వన్ రీజన్, అక్రమం విస్తరిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చెప్పబడింది ఏమన్నా తెలుసా?
మనుషులు మృగాల్లాగా మారిపోతారు. మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది. బంధాలకి, బంధుత్వాలకి, అనురాగాలకి, ఆప్యాయతలకి విలువ ఉండదు. కేవలం స్వార్థం ఉంటుంది. మనిషి మనిషితో మాట్లాడాలంటే స్వార్థం, మనిషిని పెళ్లి చేసుకోవాలంటే స్వార్థం, మనిషి ఇంకో మనిషికి జన్మనివ్వాలంటే స్వార్థం, మనిషి ఇంకో మానవుడికి సహాయం చేయాలంటే స్వార్థం, ఏదన్నా కొనాలంటే స్వార్థం, అమ్మాలంటే స్వార్థం, ఇవ్వాలంటే స్వార్థం, చేయాలంటే స్వార్థం. కారణం అక్రమం. The only reason said by Bible is unrighteousness, అవినీతి, అక్రమం, దుర్మార్గత. ఈరోజు వాడిలో అక్రమం ఎక్కువైంది కాబట్టే కదా కట్టుకున్న భార్యని, ఇద్దరి బిడ్డలకు తల్లిగా వాడిని తండ్రిని చేసిన ఆ ఆడపడుచుని ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన మిగిల్చాడు. తనకు తల్లిదండ్రులు ఉండరా? ఎవరైతే చనిపోయారు ఆవిడకి తనకు కుటుంబం ఉండదా? తనను ప్రేమించే వాళ్ళు ఉండరా? తన పాలు తాగి ఎదుగుతున్న బిడ్డలు లేరా? ఈ స్థితికి కారణమైన వాడు ఎవడాడు? మానవత్వపు విలువల్ని కోల్పోయి అక్రమం వాడి మీద విస్తరించి గొడ్డు కంటే హీనంగా మృగంగా మారిపోయి ప్రేమ చల్లారిపోయింది. మీ అందరికి 2 చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడి బతిమలాడి చెబుతున్నాను, ఈ చివరి రోజులంటే క్రైస్తవులకు చివరి రోజులు కాదు. బుద్ధి తెలివి పెట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒక పనికిమాలిన ఒక ఆవిడ ఈ మధ్య కాలంలో చివరి రోజుల్లో ఉన్నామన్నటువంటి ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగాన్ని తీసుకొని ఆవిడ క్రైస్తవులు చివరి రోజుల్లో ఉన్నారంట, క్రైస్తవుల పని అయిపోయిందంట, వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఆ గొర్రెలే చెప్పుకుంటున్నారు వాళ్ళ పని అయిపోయిందని పనికి మాలిన తెలివి లేని ఒక అడ్డగాడిద లాంటి ఒక స్త్రీ మాట్లాడుతుంది. క్రైస్తవుల జీవితమే. నేను మాట్లాడేది క్రైస్తవులకు అంతం వచ్చిందని, క్రైస్తవులు చివరి రోజులు వచ్చారు కాదు, ప్రపంచానికి చివరి రోజులు వచ్చాయి. ప్రపంచానికి ఏ అమ్మ, ఏ నాన్న, ఏ అన్న, ఏ అక్క, ఏ బిడ్డ స్వచ్ఛమైన కల్మషం లేని ప్రేమ చూపించటం లేదు. ఇట్స్ ఆల్ సెల్ఫిష్నెస్. స్వార్థపూరితమైన అక్రమము చేత నిండిపోయిన బతుకులే. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపుతాడో ఎవ్వరికి తెలీదు. నీ చెయ్యి భుజం మీద చేసుకుని తిరుగుతుంటాడు, తేడా వస్తే నీ తలకాయ తీసేస్తాడు. నీ మెడలో తాళ్ళు కట్టిన భర్తే కసాయివాడిగా మారి చికెన్ని మటన్ని నరికినట్టుగా నిన్ను నరికేస్తాడు. కారణం అక్రమం, అవినీతి, దుర్మార్గత. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి దుస్థితి. అందుకే క్రైస్తవులమైన మేము, సేవకులమైన మేము మీ వీధులకు వచ్చి కరపంత్రాలు పంచి, అమ్మా బాగా బ్రతకండి అమ్మా, ప్రేమ విలువలు నేర్చుకోండి, మానవత్వపు విలువలు నేర్చుకోండి. బైబిల్ చదివితే మృగం లాంటి మనిషి కూడా మానవత్వపు విలువలు పెంచుకోగలుగుతాడు. ప్రేమ లేని స్వార్థపరుడు కూడా ప్రేమ చేత నింపబడతాడు. భార్య మీద ద్వేషం ఉన్నవాడు కూడా భార్యని ప్రేమతో ప్రేమిస్తాడు. బిడ్డలంటే ఇష్టం లేనివాడు కూడా బిడ్డల్ని ప్రాణంగా ప్రేమిస్తాడు. బైబిల్ చదవండి, ఈ కరపత్రాలు చదవండి. ఈ బైబిల్ చదివి కరపత్రాలు చదివి పాడైపోయిన వాడు చరిత్రలో ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక్కడు కూడా లేడు. దయచేసి బైబిల్ చదవండి, దయచేసి కరపత్రాలు చదవండి. ఎవరిని ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు కూడా, ఏ పాస్టర్ కూడా పాడైపోమని చెప్పటం లేదు. ఒకవేళ మేమే కనుక పాడైపోయామని చెప్తే మీ చెప్పుచ్చు కొట్టచ్చు మమ్మల్ని. మేము అలా చెప్పంలే, మేము అలా చెప్పట్లేదే. చివరి రోజుల్లో ఉన్న మనుషులందరూ కూడా మృగాలైపోతున్నారు. ఒకడినొకడు చంపుకొని తినే రోజులు వస్తాయి లాస్ట్కి. ఆ దుస్థితి రాకముందే చివరి రోజుల్లో బ్రతుకుతున్న ప్రపంచ సర్వమానవాళికి అందరికీ నేను చెబుతున్న మాట ఒకటే, దయచేసి చివరి రోజుల్లో యేసయ్యని తెలుసుకోండి, యేసయ్యని అర్థం చేసుకోండి, యేసయ్యని మీరు సొంత రక్షకుడిగా స్వీకరించండి. యేసయ్యని నమ్మినా, యేసయ్యని సొంత రక్షకుడిగా స్వీకరించినా, యేసే నా దేవుడు అని విశ్వసించిన
ఎంతటి పనికిమాలిన వాడైనా సాత్వికుడిగా మారిపోతాడు, దీనుడిగా మారిపోతాడు, దయాళుడిగా మారిపోతాడు, కరుణగలవాడిగా మారిపోతాడు, విశ్వాసిగా మారిపోతాడు. ఎందుకంటే యేసయ్యని దేవునిగా నమ్మితే మారేది మతం కాదురా వెధవా. యేసయ్యని దేవునిగా విశ్వసిస్తే మారేది బ్రతుకు, మారేది విలువలు, వచ్చేది మానవత్వం, పోయేది మృగతత్వం. ఇవి వస్తాయి. యేసయ్యని నమ్మితే మతం మారుతుందని కొంతమంది యధవలు ప్రకారం చేస్తుంటే, మతం కాదు మారాల్సింది, మానవత్వపు విలువలు పెరగాలి, మనిషిలో విలువలు రావాలి. నాకు ఒకటి అనిపించింది ఆ న్యూస్ చదివిన తర్వాత, భార్యని అన్ని ముక్కలుగా నరికాడు, కుక్కర్లో ఉడకబెట్టడం ఏంటి, కడాయిలో వేపటం ఏంటి, ఎముకల్ని పొడిగొట్టడం ఏంటి, వాటన్నిటిని మోసుకొని వెళ్ళి చెరువులో కలపడం ఏంటి? అసలు మనిషి అన్నోడు ఇలా చెయ్యగలడా? ఎవడైనా ఎంత మత్తులో ఉన్నా, ఎంత మందు తాగినా ఇలా చేయటానికి ఒక మనిషికి సాధ్యమేనా అని ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వాడే కనుక యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకొని ఉంటే ఆ పనికి పాల్పడేవాడు కాదు. వాడే కనుక సేవకులు మీ వీధుల్లోకి వచ్చి కరపత్రాలు పంచుతారే, ఆ కరపత్రమే కనుక చదివి ఉండుంటే వాడు ఈ పని చేస్తుండేవాడు కాదు. వాడే కనుక ఏదో ఒక్కరోజు బైబిల్లో కనీసం ఒక 4 పేజీలు చదివి ఉన్నా ఇలాంటి పని చేస్తుండేవాడు కాదు. ఎందుకు? మతం మారాడనా? బతుకు మారింది. అందుకు చదవమంటున్నాం చివరి రోజుల్లో బైబిల్, అందుకు పట్టుకోమంటున్నాం చివరి రోజుల్లో యేసయ్యని, అందుకు యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించండి అయ్యా బాబు అని మీ కాళ్ళ వేళ్ళ పట్టుకొని బతిమలాడుతున్నది ఎందుకో తెలుసా? మీకు ఇష్టం లేకపోయినా బలవంతముగా మీ వీధుల్లోకి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఇష్టం లేకపోయినా మేము ప్రకటించేది మంచి కదా, మతాలతో మాకు సంబంధం లేదు కదా, మతాన్ని ఎవడు వెంట పెట్టుకొని పోడు కదా. నువ్వు చస్తే మంచి ప్రేమ గలవాడన్న పేరు రావాలంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్యని నమ్ముకొని ఉండాలి. యేసయ్యని నమ్ముకుంటేనే మానవత్వపు విలువలు కలిగి నిష్కల్మషమైన నిస్వార్థమైన ప్రేమను కనపరచగలరు. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఇరుగు పొరుగు వారికి యేసయ్యను ప్రకటించండి. ఇది మతం కాదు, ఇది మార్గం. ఇలాంటి మృగాల్లాంటి కొందరి బ్రతుకులు మారితే అలాంటి మృగాల్లాంటి వారి చేతిలో కొంతమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. అదే భార్యను చంపి ముక్కలు చేసిన వాడికి ఏ క్రైస్తవుడో ఏ సేవకుడో ఏదో ఒక స్వార్థను ప్రకటించుంటే ఏ కారణం చేతైనా వాడు ఈ పని చేసి ఉండేవాడు కాదు కదా. 2 బిడ్డలకి తల్లిని పోగొట్టే వాళ్ళం కాదు కదా. ఆ 2 బిడ్డలు అనాథలై ఉండేవాళ్ళు కాదు కదా. దయచేసి అర్థం చేసుకోండి. చివరి రోజుల్లో ఉన్నాం. అక్రమం విస్తరిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, మన దేశం, మన భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇలా తగలడింది. కాబట్టి చివరి రోజుల్లో ప్రపంచమంతం కాకముందే, భూమి మీద ఉన్న సర్వమానవాళి మట్టికి చేరకముందే మీరు కట్టుకున్న ఇల్లు, మేడలు, బంగళాలు, బైకులు, కార్లు అలాగే ఉంటాయి. నడపటానికి మనిషి ఉండడు, ఉండటానికి మనిషి ఉండడు, వేసుకోవటానికి మనిషి ఉండడు. కట్టలు కట్టలుగా బ్యాంకుల్లో డబ్బులు ఉంటాయి, ఆ బ్యాంకులో స్టాఫ్ ఉండరు, బ్యాంకుకి పోవడానికి కస్టమర్స్ ఉంటారు. ఎందుకో తెలుసా? అందరూ పోయే రోజు దగ్గర పడింది. చివరి రోజుల్లో ఉన్నాం. ప్రపంచ సర్వమానవాళి మొత్తం అంతరించిపోవడానికి దగ్గర పడింది. అట్లీస్ట్ బతికి ఉన్న మీరైనా చచ్చిపోతే కనీసం ఒక్క 20 మంది అయినా నీ కోసం మంచిగా బ్రతికాడ్రా, ప్రేమ గలవాడ్రా, మానవత్వం కలిగిన వాడ్రా, సహాయం చేసేవాడ్రా, భార్యను బాగా చూసుకున్నాడు, బిడ్డల్ని బాగా చూసుకున్నాడు, అంతో ఇంతో సమాజానికి సహాయం చేసేవాడు అన్నటువంటి సాక్ష్యం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా యేసయ్య నీకు రక్షకుడు అవ్వాలి, యేసయ్య నీకు దేవుడు అవ్వాలి, బైబిల్ నీ గ్రంథం అవ్వాలి. నీ బ్రతుకు మారిద్ది, నీ మార్గం మారిద్ది, నీ విలువలు మారుతాయి, నీకు మనిషిగా మంచి గుర్తింపు వస్తుంది. నువ్వు చచ్చాక కూడా అమర్రహే నిన్ను అనాలంటే నీ యేసయ్య నీకు దేవుడు అవ్వాలి. అర్థం చేసుకుంటారని ప్రేమతో ఈ